రఘుపతి ఛానల్ అందరికీ నమస్తే అండి. నేను బాగున్నాను, మీరంతా బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎగ్స్, ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఛానల్ ఇంకొకరు రీచ్ అవుతుంది, ప్లీజ్ గైస్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా దీనికోసం బాగానే పెట్టుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నారు. అండ్ ప్రాన్స్ కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకుని, ఇదైతే మా చెల్లి వండిందండి ఈ వంట. చెల్లి ఏ విధంగా చేసింది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నీ వేపుకొని ముందుగుండా తీసేసి పక్కన పెట్టుకోవడం వల్ల వంట తొందరగా కూడా అయిపోతుందండి, చాలా ఈజీగా అండ్ తొందరగా కూడా అయిపోతుంది. కర్రీ అయితే వేరే లెవెల్ అండి, సూపర్ టేస్ట్గా ఉంది. ఆ మామిడికాయ వేయడాన్ని, ఆ పులుపు అది చాలా బాగుంది. ఇంకా ఆనియన్స్ కళాయి పెట్టుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోని టమాటాలు వేసుకుందండి. టమాటాలు వేసిన తర్వాత కాసేపు అలా ఉంచిస్తే మగ్గిపోతుంది అనమాట. అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది, స్కిప్ అయిందండి అది. కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని కర్రీ అయితే బాగుందండి. నేను ఎప్పుడు మామిడికాయ వేసి చేయలేదు, మా చెల్లి చేసింది. ఆ కర్రీ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది, పుల్ల పుల్లగా చక్కగా ఉంది. ఇంకా రసం గట్రా అవసరం లేదు, ఈ కర్రీ కలుపుకొని తినేయచ్చు చక్కగా రైస్ ఇంత. ఇవన్నీ మ్యాంగో కట్ చేసి ఉంచుకున్న మ్యాంగోస్ వేసిందండి. ఇంకా వెళ్ళి ఎవరైనా ఇలా మ్యాంగో వేసి ప్రాన్స్ కర్రీ, ఎగ్స్ కర్రీ చేస్తే కామెంట్ చేయండి. ఎవరైనా ఈ టేస్ట్ ఆల్రెడీ తిని ఉన్నారా? ఇంకా వాటర్ వేసుకుంది, కాసేపు వాటర్ వేసాక కాసేపు ఉడకనివ్వాలి. అసలు మామిడికాయలు సీజన్ అప్పుడు ఏ వంటలోనైనా కానీ చిన్న మామిడికాయ ముక్క వేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్కి అయితే ఇంకా బాగుంటుందండి. కారం ఒక 2 స్పూన్లు వేసుకుంది. కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, మా చెల్లి డిఫరెంట్ వంటలు అయితే చేస్తుందండి. ధనియా పౌడర్, ఆల్రెడీ ఎగ్స్, ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి కర్రీ కూడా అయిపోవచ్చిందండి. ఇందులో ఇంకా అవి వేసేస్తుంది. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎగ్స్, ప్రాన్స్ చూస్తుంటే నవ్వుతుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి కర్రీ. చాలా కలర్ఫుల్గా, జ్యూసీగా చాలా మంచిగా వచ్చింది కదా కర్రీ అయితే మాత్రం. ఇంకా టేస్ట్ అయితే పులుపులుగా, ఆ రొయ్యలు, ఎగ్స్ చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది. ఈవెన్ చపాతీకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ, ట్రై చేయండి. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది.
ట్రైపాడ్లో ఫోన్ పెట్టకుండా చేతితో తీసిందండి వీడియో మా చెల్లి. అంతేనండి, వేడి వేడి కర్రీ రెడీ. వేడి వేడి రైస్తో పెట్టుకొని తినేయడమే. ఇంకా ఎగ్స్, ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. నమస్తే ఆల్.